నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట.
ఈ డిసెంబర్ నెలలో తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులా రాశి వాళ్ళకి కొంతవరకు ఏంటంటే లక్ ఫేవర్ అవుతుంది, అంటే ఏంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే జూపిటర్ చూప్ అనేది ఉందన్నమాట. సో తప్పక వీళ్ళకి బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము 12th లార్డ్ ఏంటంటే మనకి కూడానే ఉన్నారు ఫస్ట్ వీక్, దాని తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక ఏదో విధంగా ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఇలాగా శాలరీ వచ్చింది అలా ఖర్చు అయిపోతుంది, చాలా మంది చెప్తూ ఉంటారు మనకి. సో ఇలా ఖర్చు అయిపోతుంది అంటూ ఉంటారు. వీళ్ళకి అలాంటి పరిస్థితే మనకి కనిపిస్తోంది. కానీ ఏదైనా సరే దూబ్ర ఖర్చులు అనేవి ఎక్కువ కనిపించట్లేదు, ఏదైనా సరే శుభ ఖర్చులే కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఏంటంటే కొంతవరకు జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశికి అధిపతి కూడా మనకి ఏంటంటే 2వ ఇంట్లో ఉంది. సో తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంది, కానీ ఖర్చులు అనేవి అధికం అనమాట. అది ఎలా వస్తుందో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అదొకటి కాకుండా 11th లో మనకి కేతు ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ ఇదేంటంటే ఈ యాంగ్జైటీ అనేది, ప్రెషర్ అనేది ఈ నెలలో ఉంటుందనేది కనిపిస్తుంది అనమాట. కెరియర్ పాత్రకు వచ్చేప్పటికీ వాళ్ళు ఏంటంటే కష్టపడి పనిచేస్తారు, శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి కొంచెం తక్కువే కనిపిస్తోంది. పై వాళ్ళ మన్నన అనేది కంట్లో పడడం కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ తప్పక ఉంటుందన్నమాట. ఏదైనప్పటికీ ప్రమోషన్ ఇస్తానని చెప్పి కొంతవరకు ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ గురయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాము అంటే అన్ని మళ్ళా కూటమి అనేది 3వ ఇంట్లో జరగబోతుంది. సో ఏదైనా సరే కొంతవరకు ఈ నెలలో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ అని చెప్పాలన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే సెకండ్ హౌస్ లో కలయిక, 9th లార్డ్ కలయిక, అలాగే ఈ రాశికి అధిపతి అయిన వీనస్ కలయిక జరుగుతోంది అట్లీస్ట్ టువర్డ్స్ 3rd వీక్ వరకు. సో ఫైనాన్సెస్ అనేది వస్తుంది, అంటే బిజినెస్ పీపుల్కి మనం చెప్పేది తప్పక లాభం అనేది మనకి కనిపిస్తోంది. కానీ అలాగే ఖర్చు అనేది మనకి ఇందాక నేను చెప్పినట్టు ఖర్చు అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 7th లార్డ్ అంటే ఏంటంటే కుజుడు కూడా 3వ ఇంటికి మూవ్ అవుతున్నాడు. మనకి 2nd నుంచి 3వ ఇంటికి ఫస్ట్ వీక్లోనే మూవ్ అవుతున్నాడు. సో తప్పక వీళ్ళ తోబుట్టువులతో కానీ లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కానీ కొంతవరకు ఏంటంటే సపోర్ట్ తక్కువ ఉంటుంది, విభేదాలు వచ్చేది, ఆర్గ్యుమెంట్స్ వచ్చేది, అంటే అభిప్రాయ భేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే 3rd హౌస్ లో కూడా మనకి లాభం లార్డ్ అంటే ఏంటి సన్ వెళ్ళి కూర్చున్నాడు. సో గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఇబ్బంది పడే ఒక సూచన కింద మనకి కనిపిస్తోంది. అంత ఈజీగా ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే కొంచెం పైకి వెళ్దాము, కొంచెం ఇంక్రిమెంట్ వస్తుంది, పై వాళ్ళేమో మనకి బాధ్యతలు అప్పచెప్పారు, మేము సక్రమంగా చేసాము అనుకోవడానికి ఉండదు. సో తప్పక ఎదురు దెబ్బలు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, అలాగే అడ్డంగాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. స్పిరిచువాలిటీ అనేది తప్పక వీళ్ళకి బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఏంటంటే ఒక గురువుని పాటించడం కానీ గురు కింద వెళ్ళడం కానీ తప్పక చేస్తారనమాట. స్పిరిచువాలిటీ అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అంటే గుళ్ళు గోపురాలు తిరగడం కానీ ఇవన్నీ బాగున్నాయి. సో ఎప్పటికైనా సరే ఫిలాసఫికల్ నేచర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా లైఫ్లో కొంత ఇబ్బంది పడినప్పే వస్తుంది కనుక తప్పక కొంతవరకు వీళ్ళకి ఇబ్బందికరమైన ఒక మంత్ కింద మనం తుల రాశి వాళ్ళకి తీసుకోవాలన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇక్కడ 4th and 5th లార్డ్ అంటే శనిగ్రహం కూడా మనకి 6వ ఇంట్లో ఉన్నారు. సో ఎక్కడైనా సరే కష్టపడాలి అనేది తులారాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? వీళ్ళు కూడా తప్పక ఏంటంటే లక్ష్మీదేవికి పూజించడం, నిత్యం పూజించడం మంచిదే కదా. ఒక తైల దీపం పెట్టుకోండి ఎవ్రీడే, అలాగే లక్ష్మీ సహస్రనామం చదువుకోవచ్చు, ఎవ్రీడే చదువుకోండి, చాలా మంచిది. కానీ ఫ్రైడే ఏంటంటే గోవుకి మాత్రం ఆహారం పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక ఏంటంటే గుడికి వెళ్ళి దేవిని దర్శించుకోవడం, అంటే లక్ష్మీదేవి అయినా సరే ఏ శక్తి రూపమైనా సరే దర్శించుకోండి, చాలా చాలా మంచిది. అడ్డంగాలు రాకుండా ఉండాలి అంటే కనుక తప్పక లక్ష్మీ గణపతి పూజలు కానీ హోమాలు కానీ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? వీళ్ళగా షణ్ముఖి ధరించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొక్కటి కాకుండా త్రిముఖి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నవముఖి కూడా చెప్తాము. అంటే ఎప్పటికైనా సరే ఈ కాంబినేషన్స్ అని మనం జాతక రీత్యా
చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా మనకి గణేష్ రుద్రాక్ష కూడా దొరుకుతూ ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే బాగా అడ్డంగాలు వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే మనం చేయలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం అనుకునే అలా అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి ఎప్పటికైనా సరే గణేష్ రుద్రాక్ష ఇవ్వడం అనేది కూడా చేస్తూ ఉంటాం. వీళ్ళు కూడా గణేష్ రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. మరి ఈ రాశి వారు ఏ కలర్ వేసుకుంటే మంచిది అంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే రోజ్ పింక్ నుంచి అటు సిల్వర్ వరకు వేసుకోవడం అనేది మంచిది. అదొకటి కాకుండా గ్రీన్ యాడ్ చేయండి దీంతో పాటు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడేస్ గ్రీన్ అలాగే సిల్వర్, గ్రీన్ ఇప్పుడు మంచి కాంబినేషన్ అది. గ్రీన్ అండ్ సిల్వర్ వేసుకోవడం చాలా మంచిది అనమాట. ఫ్రైడే వేసుకుని చూడండి, మీకు బాగా మంచి జరుగుతుంది. అంటే పాజిటివిటీ పెరుగుతుంది, ఎప్పటికైనా సరే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే కాన్ఫిడెన్స్ పెరిగితే అటు పాజిటివిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.